షాలోమ్. షాలోమ్ చెప్పండి అందరూ. ఓకే, మాది షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్. షాలోమ్ అంటే శాంతి అని మనందరికీ తెలుసు. ఈ ప్రత్యేకమైన కోడికలలో సాక్ష్యశేషులు అయినటువంటి విజయవాడ రామరపాడు గ్రామ వాస్తవ్యులు సాక్ష్యశేషులు పాస్టర్ తుమ్మల గంగాధర్రావు గారిని యేసుక్రీస్తులు వారు ఏ విధముగా ప్రత్యక్షపరచుకున్నారు, యేసుక్రీస్తు అంటే ఎవరు, ఏ జాతికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, బైబిల్ అంటే ఏంటి, పాస్టర్ అంటే ఏంటి తెలియనటువంటి వ్యక్తిని ఏ విధముగా యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారో, దర్శనమిచ్చారో, దేవుడి నామ మహిమ కొరకు ఈ రాత్రికాల సమయంలో సాక్ష్యం ఇవ్వడానికి ఈ కోటప్పకొండ పరిసర ప్రాంతంలోనికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని భావిస్తూ దేవుడికే మహిమ ఘనత ప్రభావములో చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సాక్ష్యం కలిగిన వాడే సాక్ష్యశేషుడు. వంగవీటి మోహన రంగ, వంగవీటి రాధా గ్రూపులో విజయవాడలో తిరుగుతూ ఉండగా భార్యా బిడ్డలను పట్టించుకోకుండా ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఒక 500 రూపాయలు జీతము తీసుకొని ఆగస్టు 15వ తారీఖున ఆ డబ్బును జెండాలకు ఖర్చు పెడుతూ భార్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా కానీ వినకుండా జైలుకు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, యవన కాలంలో నా ఇష్టమైనట్లు నేను బ్రతుకుతాను, జీవిస్తానని తిరుగుతున్న సమయంలో సంఘటన జరిగింది. విజయవాడ గాంధీనగర్ తాజ్మహల్ ఎంకే గారు దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి తుమ్మల గంగాధరరావు గారు, ఆ తాజ్మహల్ ఎంకే గారు ఎవరంటే వంగవీటి మోహన్ రంగారు గారు సినిమా తీసిన చైతన్య రథంలో మొట్టమొదటిగా 3 అంబాసిడర్ కార్లు వస్తాయి. ఆ కారులో పంచి కట్టుకొని దిగుతాడే ఆ వ్యక్తే గాళ్ళ వెంకయ్య గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు. అనేకమైన గొడవలు, ప్రశాంతత లేదు. ఎప్పుడు పక్కన 12 మంది కత్తులు, గొడ్డళ్ళు ఎప్పుడు పట్టుకొని, లారీలో సీట్లో పట్టుకొని, అంబాసిడర్లో కారులో పెట్టుకొని అనుక్షణం ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి వాతావరణం. ఐపీసీ గుణదల ఇండియన్ పెంతెకోస్త్ చర్చ్ వాళ్ళు యేసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రచారం చేస్తూ ఉంటే ఈనాడు కాదు, ఆనాడే 25 సంవత్సరాల క్రితమే రాళ్ళేసి మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు దేవతలు ఉన్నారని వారిని ఎదిరించేటువంటి ఒక గ్యాంగ్ ఆ రోజు విజయవాడ రామరపాడులో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ 1 టౌన్ నుండి సూపర్ లోడ్ లారీ తీసుకొని కాకినాడ దగ్గర రామచంద్రాపురం అనే ప్రాంతానికి బయలుదేరాడు. నేను చెప్పాను, ఒక కార్ డ్రైవర్గా పనిచేసిన తర్వాత ఆయన లారీ డ్రైవర్గా పనిచేసినటువంటి సమయంలో అలా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి డీజిల్ పోయించుకొని మరలా డ్యూటీకి వెళ్ళటానికి లారీ వెక్కబోతున్న సమయంలో ఒక 12 మంది వ్యక్తులు వచ్చి గట్టిగా పట్టుకున్నారు. ఈయన కూడా ఆ లారీలో ఉన్న గొడ్డలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కత్తి ఉంది సీటు కింద, అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 12 మంది ఉండటం ద్వారా కింద పడిపోయాడు. 10 నిమిషాలు పోరాడాడు. ఎప్పుడు పక్కనున్న కుర్రోళ్ళు ఎవరు కూడా సమయం లేరు. ఏ సమయంలోనైనా కానీ నా గొడ్డలి నన్ను కాపాడుతుంది, నా కత్తి నన్ను కాపాడుతుంది, ఎవడొచ్చినా కానీ నేను లెక్క చేయను అని మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల గంగాధర్రావు. వంగవీటి రాధా గారితో తిరిగినటువంటి ఆ ఫోటో విజయవాడ రామరపాడులో మొట్టమొదటిగా అక్కడ అడుగు పెట్టినప్పుడు ఆగస్టు 15వ తారీఖున అక్కడ జెండా ఎత్తి ఆ విధంగా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కొన్ని ఫోటోలు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద. ఆ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి వంగవీటి గూండ్ రాధా గారు, దండేస్తున్న వ్యక్తి పాస్టర్ తుమ్మల గంగాధర్రావు, ఇప్పుడు పాస్టర్, అప్పుడు రౌడీ గంగాధర్రావు.
అప్పుడు ఈ ఈ ఈ యొక్క గ్రూపులో తిరుగుతూ, విచ్చలవిడిగా తిరుగుతూ, ఇప్పుడు వెనకాల వచ్చి చంపడం అనేది మనం చూస్తున్నాం, వెనకాల వచ్చి లేక బాంబులు వేయటం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు అలా కాదు, ఎదురు బదురు ఫైట్ చేసుకోవడం. అటు గుణదల, ఇటు రామరపాడు బార్డర్లో ఉంటే చూసుకుందామని అలా. మా ఇంట్లో కూడా కత్తులు ఎలా ఉండేయంటే, ఒక కర్ర ఉండేది, కర్రకు ఒక పెద్ద కత్తి ఉండేది. కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుండే పరిస్థితుల్లో 12 మంది వ్యక్తులు వచ్చి కింద పడేసి గొడ్డళ్ళతో 2 కాళ్ళు నరికారు. దండం పెట్టాడు, నన్ను చంపొద్దు, నన్ను వదిలిపెట్టేనని అన్నప్పటికి కూడా వదిలిపెట్టలేదు. సాంబశివ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన పక్కన ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవ్వరూ రాలేదు. ఎవరైతే అంట రానివాడు అనుకున్నాడో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన కనిపిస్తున్నాడంటే ఈయన మన దేవుడు కాదే, మన కులస్థుడు కాదే అంటే ఒక ఆ మగతలో నిద్రలో వచ్చేది కళ కదండి. నిద్ర పట్టే ముందు లేక మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత మనకు వచ్చేది దర్శనం కదండి. ఆ రక్తమంతా పెట్రోల్ బంకులో ప్రవహిస్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బంకు కట్టేసి, షాపులు కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ మగతలో యేసుక్రీస్తు వారికి ఆయనే దర్శనంలో కనపడినప్పుడు ఆయనతో ప్రార్థన చేయటం రాదు, బైబిల్ చదవలేదు, చర్చికి వెళ్ళలేదు, పాస్టర్ తెలీదు, కానీ మనస్సులోనే అనుకున్నాడంట, నేను బతికితే చాలు, నా కాళ్ళు వస్తే చాలు, నా భార్యా బిడ్డలు నేను చూసుకుంటే చాలు అని మనస్సులో అనుకున్నాడంట. అంతే, అదే ప్రార్థన అండి. చిన్న ప్రార్థన, అది కూడా చిన్నగా హృదయంలో అనుకున్నాడు. అద్భుతం జరిగిందంటే, ఆ పేడు నరికినట్టు గొడ్డలతో ఆయన నరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన మంటలు తగ్గటం ప్రారంభమయ్యాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోపేం జరిగిందంటే, క్లీనర్ వచ్చాడు, ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు, ఆర్టీసీలో జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయ్యాడు. ఏలూరు రోడ్లో మార్చవరం డౌన్లో అతను నివాసం ఉంటున్నాడు. ఆ క్లీనర్ వచ్చి, వదినా అన్నయ్యను చంపేశారు అన్నాడు. అప్పుడు జనతా పేపర్, ఈనాడు పేపర్లో తుమ్మల గంగాధరరావు మరణించాడని పేపర్లు వేయటం జరిగింది. ఈలోపు మా అమ్మగారు ఏం చేశారంటే, వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక గుణదల్లో నివాసం ఉన్నటువంటి దేవునేని మురళి బాజీ, దేవునేని నెగురు వారి దగ్గరికి ఈ కౌరును పంపించడానికి ఆమె వెళ్ళింది. నేను ఆమె భార్య అని చెప్పట్లా, అక్కడ తుమ్మల గంగాధరరావు గారిని నరికేశారు, చంపేశారని చెప్పింది. మీకు ఒక డౌట్ రావచ్చు, వంగవీటి రాధా గారు అంటున్నారు, దేవునేని నెగురు అంటున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పుట్టలేదు, వీళ్ళందరూ కలిసి తిరిగారు. వీళ్ళందరూ కలిసి వంగవీటి రాధా గారి దగ్గర కుర్రోళ్ళుగా ఉండేవాళ్ళు. చుట్టుకుంటలో ఆ కట్ట మీద ఉన్నటువంటి దేవునేని నెగురు మురళి బాజీని తీసుకొచ్చి మా నాన్నగారు గుణదల సెంటర్లో పెట్టారు. మీరు ఆ కట్ట మీద ఉంటే మేము రావడం కష్టం, మీరు గుణదల్లో ఉంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందని తెలియజేయడం జరిగింది. అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అదే లారీలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అటు కాళ్ళు ఏలాడుతున్నాయి, పాదాలు నరాల మీద ఏలాడుతున్నాయి, కట్టు కట్టేసి గుడ్డతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రాత్రి 8:30 అయింది, తీసుకొని వెళ్ళారు. ఈయన బతకడు, ఈయన ఒకవేళ బ్రతికిన 2 పాదాలు పనిచేయు, ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. మెయిన్ నరం కట్ అయిపోయింది చేద్ది, ఇది కూడా ఇలా ఫోల్డింగ్కి రాదు అని చెప్పారు. ఒకసారి మీరు ఊహించండి, ఆ మనిషి బ్రతుకుతాడా? రక్తం మొత్తం పోయింది. మరుసటి రోజు వంగవీటి మోహన్ రంగా గారు హాస్పిటల్కి వచ్చారు. ఆయనతో పాటు పొట్టి సాంబ వచ్చాడు. రక్తం కావాలి, రక్తం ఇవ్వడానికి పొట్టి సాంబ సిద్ధమయ్యాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. విజయవాడ గాంధీనగర్లో నీ ఉండే హోటల్లో భోజనం చేసి వెళుతుంటే అతను కూడా చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న తుమ్మల గంగాధరరావు గారు బాధపడ్డాడు. ఏదేమైనప్పటికీ కూడా 40 రోజులు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంటు ఆయన తీసుకున్న తర్వాత రామరప్పాడులో 2 కర్రల సహాయముతో బ్రతికి బట్ట కట్టి రామరప్పాడు గ్రామంలో 2 కర్రల సహాయముతో అడుగుపెట్టాడు
తుమ్మల గంగాధర్రావు. ఆ ఫోటో చూపించడానా చూస్తున్నారు, మీకు కనిపిస్తుంది కదండి. లుంగి కట్టుకున్నాడు, ఆ కాళ్ళు దగ్గర కుట్లున్నాయి, 2 కర్రలతో కింద అడుగు పెట్టేప్పుడు గజ్జ 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 వణిగిపోయాడు, చెవట్లో పట్టేసినాయి. అప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నువ్వు బతికించావు, కాళ్ళు రావన్నారు వచ్చినాయి, ఇంటికి వచ్చాను, భూమి మీద అడుగు పెట్టాను, నువ్వు గొప్పవాడు అంటున్నారు, నేను ఫ్యాంట్ వేసుకోవాలనే ఆశ ఉందయ్యా అని ఇలాగే మనసులో అనుకున్నాడంట. కొద్దిగా మా నాన్నగారికి కొద్దిగా సోకు ఎక్కువ ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ వీధికి వెళ్తే ఇంకో షర్ట్ వేసేవాడంట, ఆ వీధికి వెళ్తే ఇంకో షర్ట్ వేసేవాడంట. అప్పుడు బండి ఏంటంటే జావా, 2 సైలెన్సర్లు ఉంటాయి. జావా తెలుసు కదా, డుగ్ 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 అంటే ఇప్పుడు బుల్లెట్ కలాగా అది జావా. అయితే నిజంగా అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే ఆ కాళ్ళు రావటం, ఈయన ఫ్యాంట్ వేసుకోవటం, అసలు దేవుడు నిజంగా నాకు కాళ్ళు ఇచ్చాడా లేదా స్పర్శ కొరకు నేను లారీ మళ్ళీ తోలు చూడాలి, నేను మళ్ళీ బస్సు తోలు చూడాలి అని లారీ తోలాడు, బస్సు తోలాడు, జీపు తోలాడు. జాన్ పాల్ కూడా తెలుసు. డేవిడ్ గారు ప్రభునందు నిద్రించినటువంటి జాన్ పాల్ గారు మామగారు వారు డేవిడ్ గారికి కూడా తెలుసు. మోజ చౌదరి గారు, గుళ్ళపల్లి మోజ చౌదరి గారు అనేక ప్రాంతాల్లో ఆయన సాక్షిగా వాడుకున్నాడు. ఆ తర్వాత బ్రతికిన తర్వాత నెహ్రూ గారు అన్నారు, గంగాధరరావు నువ్వు మరి 3 పిల్లలు కదా, 2 ఆడపిల్లలు 1 కొడుకు, ఆ 1 కొడుకు నేనే. ఈ కిల్లి కొట్టు గుణల సెంటర్లో ఉన్నది, నువ్వు అద్దెకి తీసుకొని రోజుకి 8 రూపాయలు అద్దె ఇవ్వని చెప్పాడు. వాళ్ళు సెంటర్ జైల్లో ఉన్నారు ఒక కేసు నిమిత్తమై. అప్పుడు రోజు 8 రూపాయలు నేనే తీసుకెళ్ళి రాధమ్మ గారికి ఇస్తా ఉన్నాను. ఆ విశ్వాసాన్ని థామస్ గారి దగ్గరికి ఒక బిలీవర్గా ఆమె ప్రార్థనకు వెళుతూ ఉండేది. రాధమ్మ గారు మోకరించి ప్రార్థన చేస్తుండే వెనకాల నుంచి గుండు సూదులతో పొడిచేవాడు తల్లిని. ఆమె ప్రార్థన గది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు, గంగాధరరావు నిన్ను బ్రతికించింది నువ్వు వ్యాపారం చేసుకోవడానికి కాదు, నువ్వు పార్టీలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చచ్చిపోయేవాడు, నేను బ్రతికించాను, నువ్వు నా పని చేయాలని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ కిల్లి కొట్టును వదిలిపెట్టేసి, హోటల్ను వదిలిపెట్టేసి తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు కాదండి, ఆయన చదువుకుంది 2వ తరగతే, బైబిల్ ఏమి తెలియదానికి ఏమి బైబిల్ చదవాల. 2వ తరగతి చదువుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే నీవు నాగా వాడబడాలని మాట్లాడాడు. హల్లెలూయా. మీరే నా సాక్షులు, మీరే నా సాక్షులు. నా ప్రేమ గురించి మీరు చెప్పండి, నేను మీకు ఏం చేశానో 10 మందికి చెప్పండి. అదే కదండి సువార్త. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో రైలులో వెళ్ళి ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి ఇంటికి వచ్చేవాడు కాళ్ళు నీరు పట్టి వాసిపోయాయి. ఆయన ప్రభు కొరకు సాక్షిగా వాడబడ్డాడు 25 సంవత్సరాలు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన ప్రారంభించబడిన సేవ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్. ఆ సేవని నేను కొనసాగించడానికి దేవుడు నాకు అవకాశం కలుగజేశారు. మేము 3 పిల్లలం, అక్క, చెల్లి, నేను ఒక్కడే కొడుకుని. నేను గుణదల్లో కంబం వేదనాయకం గారి దగ్గర జియోన్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ తర్వాత 10వ తరగతి 3 సార్లు తప్పాను. ఎప్పుడైతే 3 సార్లు తప్పానో అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను నీ సేవ చేస్తాను. నా తండ్రిని నువ్వు బ్రతికించావు, లోకంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, కానీ నేను నీ పని చేయాలని ఇష్టపడుతున్నాను ప్రభా అని అన్నప్పుడు 4వసారి 10వ తరగతి ఇంగ్లీష్లో 38 మార్కులతో పాస్ అయ్యి విజయోత్సవంతో ముందుకు వెళ్ళాను. 38 మార్కులు అంటే మామూలు విషయం కాదు, 35 పాస్ మార్క్. అయినా కానీ ఇప్పుడు నేను తప్పిన వాళ్ళ లిస్టులో లేనండి, పాస్ అయిన వారి లిస్టులో ఉన్నాను. నా క్వాలిఫికేషన్ అంటే తెలుసా 10th క్లాస్. కానీ ఏ దేశం నన్ను పంపించినా నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. అది దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం, అది దేవుడు నాకు ఇచ్చిన బలం. అంతేకాదు దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆయుధం పరిశుద్ధ గ్రంథం. దీన్ని చదివితే దీనిలో ఫిలాసఫీ ఉంది, హిస్టరీ ఉంది. ఇంకేముంటే నేను బైబిల్ కాదు, మనం అన్నీ నేర్చుకున్నాం కదా.
ఎన్నున్నాయి. ఇది చదివితే చాలండి మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు, మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని యొక్క సువార్త చెప్పడానికి టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి కరోనా టైంలో 43 రోజులు అన్నదానం చేసాం. రోడ్డు మీద తిరిగి కరోనాకి కరుణామయకుడు భయపడ్డాం. అనేక మంది పేదలకి నీరు లేక, ఆహారం లేక, ఎవరింటికి రానిక, అడుక్కునే వారిని ఇంటికి రానిక, కళ్యాణ మండపాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఇళ్ళకి రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడుగా దేవుని నామములో రోడ్డు మీదకి వెళ్ళి పంచేమని దేవుడు నాకు ప్రేరేపణ కలిగజేశాడు. 2వ విడతలో 43 రోజులు ప్రజలను అడిగి బట్టలు కావాల్సిన వాళ్ళకి చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు పాత బట్టలు పోగు చేసి, పుట్టినరోజుకి వాళ్ళు ఇచ్చేటువంటి కానుక ద్వారా అన్నదానం చేసి, పెళ్లి రోజు మన కుటుంబ సభ్యులతో ఆనందించడం కంటే పేదలకు అన్నదానం చేయడం అనే ఉద్దేశంతో స్లమ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి చెప్పులు, బట్టలు, రగ్గులు, దోమతెరవలు, గొడుగులు, ఆ విధముగా దేవుడి పరిచర్య చేసి 2 నిమిషాలు సువార్త చెప్పడానికి విజయవాడ స్లమ్ ఏరియాలో అనేకమైన గ్రామాల్లో ఈ టీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ దేవుడి పరిచర్య కొనసాగించడానికి దేవుడు ఒక సాక్షి శేషుడుగా తుమ్మల గంగాధరరావు గారు స్థాపించిన పరిచర్యను అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యము చెప్పడానికి రాత్రికాల సమయంలో నాకు ఇచ్చినటువంటి మీకును అలాగే దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ